2026 సీజన్ ఐపీఎల్ లీగ్ మ్యాచ్లు ఇక వారం రోజుల్లో ముగియనున్నాయి. ఆఖరి వారం ప్లే ఆఫ్స్ సినారియో చాలా ఆసక్తికరంగా మారింది. ఇక నిన్న ఆదివారం 2 డబుల్ హెడర్ మ్యాచ్ల్లో పంజాబ్ పై ఆర్సీబీ గెలవడం, అలాగే రాజస్థాన్ పై ఢిల్లీ గెలవడంతో పాయింట్ల పట్టికలో సమీకరణాలు మారిపోయాయి. ఒక్క ఆర్సీబీ మినహా మిగతా ఏ జట్లు కూడా ఇంకా క్వాలిఫై కాలేదు. గుజరాత్ టైటన్స్ మాత్రం 16 పాయింట్లు సాధించినా ఇంకా క్వాలిఫై కోసం ఎదురు చూస్తూనే ఉంది. ఇలాంటి సమయంలో ముంబై, లక్నో మినహా మిగతా జట్లకు ప్లే ఆఫ్స్ అవకాశం ఎంతవరకు ఛాన్స్ ఉందో చూద్దాం. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 18 పాయింట్లతో క్వాలిఫై అయ్యి ప్లే ఆఫ్స్ లో అడుగు పెట్టింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్సీబీ తన ఆఖరి మ్యాచ్ లో సన్ రైజర్స్ పై ఓడిపోయిన టాప్ 2 లో నిలిచి క్వాలిఫై 1 లో ఖచ్చితంగా ఆడే అవకాశం ఉంది. ఇక గుజరాత్ టైటన్స్ ప్రస్తుతం 13 మ్యాచ్ లో 16 పాయింట్లతో కొనసాగుతుంది. లీగ్ స్టేజ్ ని టాప్ 2 లో ముగించాలనుకుంటే గుజరాత్ టైటన్స్ కు ఇంకొక మ్యాచ్ గెలిస్తే చాలు. ఆఖరి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ తో అహ్మదాబాద్ వేదికగా ఆడనుంది. ఒకవేళ ఈ మ్యాచ్ లో గుజరాత్ ఓడిపోయినా ప్లే ఆఫ్స్ కి ఏమాత్రం డోకా లేదు. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ 12 మ్యాచ్ లో 14 పాయింట్లతో ఉంది. ఆరెంజ్ ఆర్మీ ప్లే ఆఫ్స్ కి వెళుతుందా, ఇంటి దారి పడుతుందా అనేది దాని చేతుల్లోనే ఉంది. మిగిలిన 2 మ్యాచ్ల్లోనూ సన్ రైజర్స్ విజయం సాధిస్తే మిగతా జట్ల మీద ఆధారపడకుండా ప్లే ఆఫ్స్ తో పాటు క్వాలిఫై 1 లో అడుగు పెట్టే అవకాశం ఉంటుంది. ఇక పంజాబ్ కింగ్స్ 13 మ్యాచ్ లో 13 పాయింట్లతో ఉంది. ఆర్సీబీతో జరిగిన కీలక పోరులో ఓటమి తర్వాత పంజాబ్ అవకాశాలు దిగజారిపోయాయి. పంజాబ్ తన చివరి మ్యాచ్ లో లక్నోపై గెలవడమే కాకుండా సిఎస్కే సన్ రైజర్స్ మ్యాచ్ ఫలితం కోసం కూడా ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఇక రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ చెరో 12 పాయింట్లతో పాటు ఒకే నెట్ అండ్ నెట్ కలిగి ఉన్నాయి. ఈ 2 జట్లు తమ మిగతా 2 మ్యాచ్ల్లో విజయం సాధిస్తే ఖచ్చితంగా ప్లే ఆఫ్స్ లో అడుగు పెట్టగలవు. అదే సమయంలో పంజాబ్ కింగ్స్ తన ఆఖరి మ్యాచ్ లో ఓడిపోవడంతో పాటు సన్ రైజర్స్ కనీసం 1 మ్యాచ్ లో ఓడిపోవాలి. అప్పుడే సిఎస్కే, రాజస్థాన్ జట్లకు అవకాశం ఉంటుంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ 13 మ్యాచ్ల్లో 12 పాయింట్లతో ఉంది. ఇక ఢిల్లీకి ఒకే 1 మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. అదే సమయంలో నెట్ అండ్ నెట్ కూడా మైనస్ లో ఉంది. తన ఆఖరి మ్యాచ్ లో భారీ తేడాతో విజయం సాధించిన 14 పాయింట్లే వస్తాయి. ప్లే ఆఫ్స్ కి చేరుకోవడం చాలా కష్టమనే చెప్పవచ్చు. ఇక కోల్కతా నైట్ రైడర్స్ 12 మ్యాచ్ల్లో 11 పాయింట్లతో ఉంది. ఒకవేళ కేకేఆర్ తన ఆఖరి 2 మ్యాచ్ల్లో గెలిచినా 15 పాయింట్లు వస్తాయి. అయితే కేకేఆర్ ప్లే ఆఫ్స్ కు చేరుకోవాలంటే పంజాబ్ కింగ్స్, సిఎస్కే, రాజస్థాన్ ఇకపై 1 మ్యాచ్ లో కూడా గెలవకూడదు. అలాంటి పరిస్థితుల్లోనే కేకేఆర్ ప్లే ఆఫ్స్ కు వెళ్తుంది. ఇక ముంబై ఇండియన్స్, లక్నో ఇప్పటికే ఎలిమినేట్ అయ్యాయి.